మీరు ఒక 40 రోజులు యుద్ధము చేస్తే 27,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పి ఒక బడ్జెట్, డిఫెన్స్ బడ్జెట్ ఇచ్చారు. మరి 4 రోజుల్లోనే పాకిస్తాన్ యొక్క కథ ముగిసింది. మరి ఇంకొక 36 రోజులు ఉంది కదా, బడ్జెట్ ఉంది కదా. సో తీస్తా ప్రహార్ ఎక్సర్సైజ్ మొదలు పెడితే ఎలా ఉంటుంది అంటే, ఈ బంగ్లాదేశ్ అనబడే దాని యొక్క పాలకుడు మహమ్మద్ యూనస్ ఏం మాట్లాడాడండి, ఒకవేళ భారత్ పాకిస్తాన్పై దాడులు మొదలు పెడితే మేము సిలిగురి కారిడార్ వద్ద భారత్పై అటాక్స్ స్టార్ట్ చేస్తాము. చేశాడా? చెయ్యగలిగాడా? ఉత్తి మాటలు. అంటే అంతా కూడా ఫేక్ స్టోరీ, ఫాల్స్ నేరేటివ్స్, గొప్పలు చెప్పుకోవడము, అసలు విషయం వచ్చేటప్పుడు పారిపోవడం. ఇది పాకిస్తాన్కి ఇప్పుడు బంగ్లాదేశ్ యొక్క తీరు. కానీ మనం అలా ఆలోచించగలమా? అంటే మన దేశాన్ని డీస్టేబిలైజ్ చెయ్యాలి అని చెప్పి అమెరికా నుంచి కూడా అండి వాళ్ళు మన విజయాన్ని ఏ రోజు అంగీకరించరు. ఇదైతే వాస్తవం. కాబట్టి ఇవాళ పోయిన వీడియోలో మాట్లాడాను, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళ వద్ద మనము ఏమో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ దగ్గరికి వెళ్ళి పాకిస్తాన్ వాళ్ళు ఇలా టెర్రర్ ఫండింగ్ చేస్తున్నారు, ఈ ఫైనాన్స్ని ఆపాలి అంటే పాకిస్తాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాలి. ఇవాళ అక్కడ మీకు టెర్రర్ క్యాంప్స్ పోయేయండి. మన మిజైళ్ళు వెళ్ళి తుక్కు చెయ్యడముతో, ధ్వంసము చెయ్యడముతో మరి ఫండింగ్ కావాలి కదా. తీవ్రవాదులు పోయారు, ఆయుధాలు పోయాయి, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పోయింది. ఇప్పుడు ఎలాగా? కాబట్టి పాకిస్తాన్ ప్రభుత్వం ఏం చేస్తుంది, అమెరికా, చైనా లాంటి దేశాల వద్ద మా తీవ్రవాదులు మీరే కదండి వీళ్ళని పెంచి పోషించారు, మీరు చెప్పడం ద్వారానే కదా ఇంతంత మందిని మేము తయారు చేశాము, ఈ డర్టీ జాబ్ గత 30 ఏళ్ల నుంచి మేము చేస్తున్నాము కదా. స్వయంగా వాళ్ళ డిఫెన్స్ మంత్రి ఏం మాట్లాడుతున్నాడు. అలాంటప్పుడు ఇప్పుడు ఇంతంత మంది చనిపోతే ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళందరూ చదువుకొని ఉద్యోగాల్లోకి వెళ్ళి వాళ్ళు బాగుపడిపోయారు అనుకోండి, పాకిస్తాన్ దేశం ఎలా సర్వైవ్ అవుతుంది? కాబట్టి డబ్బులు ఇవ్వండి బాబు అని చెప్పి పాకిస్తాన్ వాళ్ళు అమెరికా వాడిని, చైనా వాళ్ళని అడుగుతున్నారు. వాళ్ళు కూడా అలాగే తప్పకుండా అని IMF వాళ్ళని కన్విన్స్ చేసి ఇవాళ పాకిస్తాన్కి ఫండింగ్ ఇప్పిస్తున్నారు. ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్తుందండి? తీవ్రవాదుల చేతుల్లోకి వెళుతుంది. మనము ఏమో మంచి జీరో టాలరెన్స్ గ్లోబల్ టెర్రరిజం అంటాం. ఈ అమెరికా వాడు, చైనా వాడేం మాట్లాడతాడు, వీళ్ళే మాకు కావాలి. ఇది అండి తీరు. కాబట్టే రష్యా వాళ్ళ హెచ్చరిక పోయిన వీడియోలో క్లియర్గా చెప్పా ఏం చేస్తున్నారు వీళ్ళందరూ అని చెప్పి. సో ఈరోజు వార్తలు ఏమిటి అంటే, తీస్తా ప్రహార్ ఎక్సర్సైజ్ అనేది ఈ సిలిగురి కారిడార్ వద్ద భారత్ మొదలుపెట్టింది. పాకిస్తాన్ వాడికి చెంప చెళ్ళు అనిపించాము, ఇవాళ బంగ్లాదేశ్ వాడి టైం వచ్చింది. సో ఇప్పుడు ఇది ఏ లెవెల్లో జరుగుతుంది అంటే, భారత్లో ఉండే హైయెస్ట్ హైటెక్ టెక్నాలజీ ఎక్విప్మెంట్. ఏమండి వాడు ఇంత వాడికి అవసరమా అంటే ఏం చెప్పాము, చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టాలి. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, సడన్గా వీళ్ళందరూ కలిసిపోతారట. అంటే ఒకవైపు పాకిస్తాన్, ఇంకొక వైపు బంగ్లాదేశ్, ఇటువైపు చైనా, వీళ్ళకి సపోర్ట్ చేసే అమెరికా. డొనాల్డ్ ట్రంప్ గారు ఏం మాట్లాడారు, అసలు ఈ తీవ్రవాదమే లేకుండా చెయ్యాలి, ఇన్ని మాట్లాడాడు. కానీ ఇవాళ 4 రోజుల్లో మన స్ట్రెంగ్త్ చూసి మన సుదర్శన చక్రము ఏమిటి, ముఖ్యంగా రఫేల్, ఈ రఫేల్ యొక్క విజయాన్ని వీళ్ళు తట్టుకోలేకపోతున్నారండి. ఎందుకంటే ఇప్పుడు ఫ్రాన్స్కి ఇది ఒక అసాధారణమైన అవకాశం. భారత్ ఒక వరం ఇచ్చాం వాళ్ళకి. చూడండి రఫేల్ యొక్క పనితనం అన్నప్పుడు మీకు ఎన్నెన్ని ఆర్డర్స్. రఫేల్ విమానాలు కొనడానికి పోటీ పడే దేశాలు ఎంతమంది ఉన్నారు అంటే, F-35 అనబడే అమెరికా వాడి, లాక్హీడ్ మార్టిన్ వాడి విమానాలు ఇవాళ ఎవడు కొనడం లేదు. అలాగే ఈ JF-17 చైనా వాడి విమానము కొనడానికి ఒక దేశము కూడా సిద్ధముగా లేదు. సో భారత్, ఫ్రాన్స్ యొక్క ఈ కొలాబరేషన్ హ్యూజ్ హిట్. సో ఈ పరిస్థితుల్లో డైరెక్ట్గా మనతో యుద్ధము చెయ్యలేరు. సో మళ్ళీ తీవ్రవాదులు, వాళ్ళకి మళ్ళీ ఫండింగ్, ఇదే ఇవాళ బంగ్లాదేశ్ వాళ్ళు ఆలోచిస్తున్నారు. కాబట్టి మీకు అట్ ఏ టైం
పాకిస్తాన్ని కొట్టినట్టే బంగ్లాదేశ్ని కూడా కొట్టాలి. సో సిలిగురి కారిడార్ వద్ద ఇవాళ ఇంత పెద్ద లైవ్ డ్రిల్ అనేది మనం ఎప్పుడూ కూడా నిర్వహించలేదండి. సో అలాంటిది ఇప్పుడు బంగ్లాదేశ్ వాడు వణుకుతున్నాడు. ఇంకొక 4 రోజులు బంగ్లాదేశ్లో మనము ఇలాంటి ఆపరేషన్స్ మొదలు పెడితే అక్కడ కూడా టెర్రర్ క్యాంప్స్ ఉంటాయి కదా, మరి ఇప్పుడు మనం అదే ఆలోచిస్తున్నామా? సో చూడాలి కదా. అంటే తీస్తా అని పేరు పెట్టాం, తీస్తా ప్రహార్ అని పేరు పెట్టాము కాబట్టి మనం బంగ్లాదేశ్కి ఏమైనా చాలా పెద్ద లెవెల్లో హెచ్చరిక జారీ చేస్తున్నామా అంటే, మీకు తీస్తా నది అనేది సిక్కింలోనే మీకు దాని యొక్క ఆరిజిన్ అండి. అక్కడ నుంచే ఇది మీకు స్టార్ట్ అవుతుంది. ఆ మంచు కొండల నుంచే ఇది నేరుగా భారత్లోకి ప్రవహించి తరువాతే బంగ్లాదేశ్లోకి వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయం అండి, మీకు పాకిస్తాన్ అది వెస్టర్న్ రివర్స్ అనండి, మీకు నార్దర్న్ రివర్స్ అనండి, ఇక్కడ బంగ్లాదేశ్లో ఉండే నదులు అనండి, బ్రహ్మపుత్ర దాకా కూడా టోటల్గా మన కంట్రోల్లోనే ఈ నదులు ఉంటాయి. కాబట్టి భారత్కు వ్యతిరేకంగా వీళ్ళు ఏం చెయ్యాలి అనుకున్నా కూడా ఈ రివర్స్ ఉన్నాయి చూసారా, వీటిని కంట్రోల్ చేసి, అంటే ఒక వాటర్ వార్ అన్నప్పుడు మనము దీన్ని పెద్ద లెవెల్లో తీసుకువెళ్ళగలం. ఈ దేశాలలో కొన్ని ప్రాంతాలను మనము కరువుతో నింపేయగలం. వాళ్ళు ఏమీ చెయ్యలేరు. ఇదంతా తెలిసే ఏదో ఒక రకంగా మనల్ని ఇబ్బంది పెట్టాలి అనే ప్రయత్నాలు వీళ్ళు ఇలా చేస్తూనే ఉంటారు. సో ఇవాళ మనం ఏంటి, ఆ భయాన్ని సృష్టించాలి. ఆ భయము వాళ్ళకి ఎలా ఉండాలి అంటే, నెక్స్ట్ 10 నుంచి 15 ఏళ్ళు బాబోయ్ భారత్తో పెట్టుకుంటే మళ్ళీ మనం ఇంకొక 20 ఏళ్ళు కోలుకోలేము, అలా ఉంటుంది వీళ్ళ దెబ్బ అన్నట్టు ఆ భయాన్ని, ఆ ఫియర్ ఫ్యాక్టర్ అంటాం చూసారా, మెల్లమెల్లగా ప్రతిరోజు ప్రతి నిమిషము వాళ్ళలో కలిగిస్తూనే ఉండాలి. ఇదేదో అయిపోయింది, రిలాక్స్ అయిపోయారు, మళ్ళీ వీళ్ళు వ్యాపారం అంటారు, జీడిపి అంటారు, ఎక్స్పోర్ట్స్ అంటారు వీళ్ళు అనుకుంటారు. మనకు యుద్ధము అక్కర్లేదండి. మనకు ఆసియా ఖండములో ఒక స్టెబిలిటీ ఉండాలి, మంచి ప్రభుత్వాలు, మంచి దేశాలు ఇలా ఉండాలి, ఇదే మనం కోరుకుంటాం. కానీ మనల్ని రెచ్చగొడితే, డీస్టెబిలైజ్ చెయ్యాలని అనుకుంటే మాత్రము మనము ఏం చెయ్యాలో ఆల్రెడీ చేసి చూపించాము. ఇన్ని దేశాలు మాట్లాడుతున్నారు కదా, పాకిస్తాన్ వాడి వద్ద అమెరికా అనండి, చైనా అనండి, టర్కీ అనండి, ఇంకా ఎన్నో దేశాల ఆయుధాలు ఉన్నాయి. ఎవడైనా ఏ ఆయుధమైనా భారత్ను ఏమైనా వీళ్ళు చెయ్యగలిగేరా? చెప్తున్నా కదా, ఒక పిచ్చుక కూడా మన గగనతలములోకి రాలేకపోవడము. సో ఇవాళ ఏడుస్తున్నారు, టర్కీ వాళ్ళైతే లిటరల్గా ఏడుస్తున్నారు. ఇంతంత పెద్ద ఆయుధాలు రష్యా వాడి S-300నే మేము కూల్చగలిగాము, ఎక్కడ చెయ్యగలిగావు? అసలు S-400ని పక్కన పెట్టు, ఆకాష్ మా స్వదేశీ టెక్నాలజీతో మేము తయారు చేసుకున్న ఆకాశ్ ముందు నీ బైరెక్టర్ డ్రోన్స్ నిలబడగలిగేయా? లేదు కదా. సో ఇవాళ ఇదంతా బంగ్లాదేశ్లో ఒక వణుకు పుట్టించడానికి ఇలాంటి మిలిటరీ ఎక్సర్సైజులు, పెద్ద పెద్ద ఆయుధాలు, వాడి సరిహద్దుల్లో తేడా అయితే తేడాగానే ఉంటుందని క్లియర్గా చెప్పడానికి ఇంత పెద్ద మిలిటరీ ఎక్సర్సైజ్ మనం మొదలుపెట్టాము. ఇవాళ బంగ్లాదేశ్ వాడికి ఏం చెయ్యాలన్నా అడుగు ముందుకు వెయ్యాలంటే 100 సార్లు వాడు ఆలోచిస్తాడు. ఈ భయము నెక్స్ట్ 10 నుంచి 15 ఏళ్ల పాటు ఒకవైపు పాకిస్తాన్కి ఉండాలి, ఇంకొక వైపు బంగ్లాదేశ్కి ఉండాలి. మన సత్తా ఏంటో క్లియర్గా చూశారు. మరి ఇప్పుడు బంగ్లాదేశ్ వాడు ఏం చెయ్యగలడు, ఏం చెయ్యాలని అనుకుంటున్నాడు, వాడి వద్ద ఉండే తీవ్రవాదులు ఎంతమంది, ఒక్కసారి డేటా తీసేము అంటే అప్పుడు వాడిని ఏం చెయ్యాలో క్లియర్గా మనకు కూడా ఒక పిక్చర్ ఉంటుంది. మరి బంగ్లాదేశ్లో మనము పుట్టిస్తున్న ఈ వణుకును మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.